ఒకప్పుడు వెనిజులా దేశంలోనే ఇన్ని నోట్ల కట్టలు పట్టుకెళ్తే ఒక టీ దొరికేది. ఇన్ని నోట్ల కట్టలు పట్టుకెళ్తే 1 కిలో గోధుమలు దొరికేది. ఏంటయ్యా అంటే చేతికి వచ్చినాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేశారు. నోట్ల ప్రింటింగ్ ఎక్కువైపోయింది, దానికి తగిన నిధులు అక్కడ లేవు. అట్లాంటి కిలోల లెక్కన అమ్మే దేశాలు కూడా ఉన్నాయి. కిలో ఏది 25 కిలోల నోట్ల కట్టలు తీసుకుని 1 కిలో బియ్యం ఇచ్చేటటువంటి గోధుమలు ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో అమెరికా గనక సరిగ్గా సెట్ చేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి అట్లా అవుతుంది. చేతిలో ఉన్నాయి కదా అని డాలర్లు ప్రింట్ చేసి ప్రతి దేశానికి డాలర్లు పంపించేసి ఆ డాలర్కి ఆయా దేశాల్లో వాల్యూలు పడిపోయినాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తుంది అమెరికా. ఇప్పుడు ఇండియా కూడా రిజర్వ్ బ్యాంకుల్లో డాలర్లకి బదులుగా బంగారాన్ని రిజర్వ్ పెట్టుకుంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు డాలర్లను పక్కన పెట్టేసి ఈ బంగారాన్ని రిజర్వ్స్గా పెట్టుకోవడం ప్రారంభించారు. ఇదే జరిగితే అప్పుడు డాలర్ వాల్యూ డౌన్ అవుతుంది. అమెరికా ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది.